అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలను అయితే అందుకుంటారు. ఒక స్త్రీ పగబట్టి శుభవార్తల మీద ఇష్యూతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగడం వల్ల లాభం చేకూరుతుంది. వ్యవస్థను కొనసాగిస్తారు. కోరుకున్న వ్యక్తితో వివాహమయ్యే అవకాశం కూడా ఉంది. సోమర్థనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. పనితీరులో కార్యాచరణ పెరుగుతుంది. కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆనందం అనేది పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తూ ఉంటారు. అందరినీ వెంట తీసుకుని వచ్చే అవకాశాలు లభిస్తాయి. వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి అనేది ఉంటుంది. నూతన ఇల్లు వాహనము కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు. మరి ఏదైనా సరే కేసు మీది నడుస్తుంటే గనక లాయర్ల దగ్గర మీకు ఈరోజు మంచి ఒక వార్త అందటం వలన దాంట్లో మీకు చాలా ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఒక వ్యక్తి సహకారం కూడా అంది మీకు లాభం అనేది చేకూరుతుంది. మీరు విజయవంతులు అవుతారు. ఆ కేసులో మీరు గోప్యత పైన శ్రద్ధ చూపడం చాలా అవసరం అవుతుంది. రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ రోజు వాహనం నడిపేటప్పుడు మాత్రము తగిన పత్రాలను వెంట తీసుకొని నడవాలి. సక్సెస్ శాతం అనేది ఎక్కువగానే ఉంది విద్యార్థులకు. ఇక అన్ని రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గా కనిపిస్తుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు జరుగుతాయి. పనితీరు విజృంభణ కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ రోజు మీపై అసూపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్రలు కూడా చేయొచ్చు. జాగ్రత్త మరి అవగాహన కలిగి ఉండండి. మీ పదాలను ఎక్కువగా పంచుకోకండి. తొందరపాటుతోటి మరి అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు కొన్ని విఫలమవుతాయి. ఈరోజు జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది. ఆచరణ ప్రసంగాల్లో నిశ్శబ్దత అనేది రావడం వల్ల మేలు కలుగుతుంది. ఎవరి విషయాల్లో కూడా ఈరోజు మౌనంగా ఉంటేనే మంచిది. మీ పదాలను ఇతరులతో ఈరోజు పంచుకోకుండా ఉంటేనే మీకు శుభదాయకము. ఇక త్వరలో మీకు పని రంగాల్లో పెద్ద అవకాశం అనేది రాబోతుంది. ఆ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోకూడదు. మరి సమయాన్ని బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా అయితే మీకు ఉంటుంది. ఈరోజు కొత్త అవకాశాలు మీకు చాలా బాగా కనిపిస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాల్సి ఉంటుంది. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సాయం మీకు ముందు నుండి లభిస్తుంది. ప్రమోషన్ గురించి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు. పని ప్రాంతంలో కొన్ని విషయాలు మీకు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తొందరపాటుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కొంతమంది వ్యక్తులు మీకు ఈరోజు మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈర్ష్యతోటి నరదృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి వారి వల్ల ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం మెళ్ళో కాలభైర రూపం ధరించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. శుభదాయకంగా ఉంటుంది. ఎటువంటి నెగటివిటీ కూడా చేరకుండా ఉంటుంది. ఇక స్నేహితులతోటి మంచి సమయం గడిపే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు కొంతమంది వ్యక్తులు మీకు ఈరోజు మీ ఉన్నతిని చూసి వారు కూడా ఆ విధంగా ఉన్నతిని సాధించాలనేటటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు. ఈరోజు మీరు చాలా బాగా మెప్పును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. పన్నంగంలో వెనుక భాగంలో కొన్ని చెడులు ఉండొచ్చు. జాగ్రత్త. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపుకు మీరు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి. ఎవరైనా సరే మీ పనికి లేదా మీ యొక్క పేరుకు కనుక ఆటంకాలు తలపెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లయితే వాటిని మీరు రోజు తొందరపాటు మరియు కోపాన్ని తొలగించుకొని ప్రశాంతంగా ఉండి వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. సఫలీకృతం అవుతారు. ప్రేమలో సులభంగా గెలవగలుగుతారు. ఇక ఈరోజు కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. విందు వినోదాలకు కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సంబంధాల్లో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి సలహాలు ఇచ్చేటటువంటి స్థితిలో మీరు ఉంటారు. ఈరోజు మీరు ప్రియమైన వారి లోపాలను అయితే గుర్తిస్తారు. వాటిని విస్మరిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని రోజు గెలుస్తుంది. భార్య భర్త మధ్య సంభాషణలో గొడవ జరగకుండా చూసుకోవాలి. పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోకుండా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు ఆనందం అనేది విపరీతంగా పెరుగుతుంది. పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహకారం అందుతుంది. ఇక ప్రైవేట్ వ్యక్తులతోటి సంస్థల్లో మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తులతోటి ఈరోజు
సంభాషించడానికి కూడా కొంతమంది ప్రయత్నాలు అయితే చేస్తారు, దాంట్లో కూడా సఫలీకృతం అవుతారు. ఇక చిరస్మరణీయమైనటువంటి క్షణాలను ప్రేమికులు పంచుకోవడం సాధ్యమవుతుంది. బహుమతులు ఎంచిపుచ్చుకుంటారు. సంబంధాల్లో అనుసరణ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు పెరిగిపోతాయి. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువులతోటి ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశంలో విజయవంతులవుతారు. ఇక కొన్ని ప్రణాళికలు కూడా ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు అయితే స్వీకరించబడతాయి. కెరీర్ విషయాలు కూడా వేగం పుంజుకుంటాయి. ఈ రోజు రాశి వారు స్వేచ్ఛగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అన్ని పనులలో కూడా స్వయంగా మేలైన కృషిని అందుకోవాలి అనే సాధన చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. విజయాన్ని అయితే అందుకోవడంలో మరి సఫలీకృతం అవుతారు. ఈరోజు వ్యయం పెట్టుబడిని అరికడుతుంది. ఇక లక్కీ సంఖ్య 95 లక్కీ కలర్ ద్రాక్ష. పరిహారంలో ఈ రోజు రాశివారు మాత్రము మరి రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించుట శుభదాయకం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.